హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. జస్ట్ ఇప్పుడే ముగ్గు పెట్టాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని ఇదే అన్నమాట. ఇది అయిపోయిన వెంటనే ఇంకా వేరే పని. అదే ఏంటంటే దోశ వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఆల్రెడీ నిన్న ఈవినింగ్ దోసపిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక 4-5 డేస్కి ఒకేసారి దోసపిండిని బ్యాటర్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి దోశ వేసి ఇచ్చేస్తున్నాను. స్కూల్కి టైం అయిపోతుంది వీళ్ళకి, కాబట్టి ఫస్ట్ దోశ తినేస్తే మళ్ళీ క్యారీ పెట్టేయచ్చు. లంచ్ బాక్స్ అంతా ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించేశాను. ఆల్రెడీ కర్రీ ఉంది. నాకు కర్రీతో అంతగా అంటే ఒకే కర్రీతో తినడం ఇష్టం లేక ఇలా ఆకుకూర ఫ్రై చేస్తున్నాను ఎగ్ వేసి. మామూలుగా అయితే రసం అంటే రసంతో తినేస్తే, ఈరోజు రసం లేదు. సాంగ్స్ వింటూ ఇంకా ఫ్రై చేసేద్దామా. నా ప్లేలిస్ట్లో అంటే నాకు మెలోడీస్ అంటే చాలా ఇష్టము. నా ప్లేలిస్ట్లో చాలా సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ అన్నీ ఇంకా ఒకదాన్నే ఉంటాను కదా, పెట్టేసి ఇంకా నేను ఫ్రై చేస్తున్నాను. ఎగ్ వేస్తే చాలా బాగుంటుంది ఆకుకూరలు. నార్మల్గా అయితే నేను పల్లి పౌడర్ వేద్దాం అనుకున్నాను, మళ్ళీ గుర్తొచ్చింది ఎగ్ వేద్దామని చెప్పి. ఎగ్ వేస్తే కూడా సూపర్ ఉంటుంది. అందుకని చెప్పి ఎగ్ ఫ్రై చేసి అంటే ఆకుకూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ వాష్ చేసుకునేస్తున్నాను ఆకుకూర అంతా. ఆల్రెడీ సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. అంటే టీవీ ఉన్నిందనుకో అసలు మనం ఒక్కరే ఉన్నామనే థాట్ రాదు. టీవీతో ఆ సాంగ్స్ వెళ్తూ ఉంటే అంటే ప్లే అవుతుంటే ఒక వేరే మనిషి ఉన్నట్టుంటుంది. ఇంకా సాంగ్స్ వింటూ జోష్ వస్తుంది కదా పని చేయడానికి కానీ. అందుకని సాంగ్స్ వింటూ ఇంకా ఫ్రై చేసేస్తున్నాను.
తినేద్దామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రతిరోజు తిన్న నేను. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసి పంపించేసరికి 9 అయిపోతుంది, 8:30 9. తర్వాత వాకింగ్కి వెళ్ళి వస్తాను. తర్వాత ఇంకేదన్నా పని ఉంటే ఇంట్లో చేసుకునేసరికి 11:30 12 అయిపోతుంది. ఇప్పుడు నా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నేను వీడియో తీయడానికి కోసము అంత అన్నం పెట్టుకున్నా. నార్మల్గా అయితే నేను ఎక్కువ అన్నం తినను, కర్రీస్ అయితే ఎక్కువ తింటా. అంటే కొంచెం ముద్దగా కలుపుకొని తింటానన్నమాట. నార్మల్గా అయితే రైస్ ఎక్కువ తినను. అంటే కొంచెం తినగానే నాకు కడుపు నిండిపోయింది అనిపిస్తుంది. అది ఎందుకో మరి, అందుకే ఏమో నేను లావుగా అయిపోతుండేది. తర్వాత అట్లా సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తూ అన్నం తినేస్తున్నాను. నార్మల్గా అయితే ఒకదాన్నే తిన్నాను, పిల్లలు ఉండేటప్పుడే తింటాను. ఒకటే తినాలంటే లోన్లీగా అనిపిస్తుంది. అందుకని సాంగ్స్ పెట్టుకొని తినేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉండి తర్వాత ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ ఫినిష్ చేద్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా సాంగ్స్ అంతా ఆఫ్ చేసి కూర్చున్నాను. ఇది ఒక గంట 2 గంటలు వింటాను. వినిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేస్తారు. ఈరోజు మొత్తం ఫుల్ డే మొత్తం చూపిస్తున్నాను మీకు. అంటే మధ్యలో స్కిప్ చేశాను, చాలా ఇంకా వర్క్స్ ఉంటాయి. నార్మల్ కొన్ని మాత్రమే పెడుతున్నాను అన్నమాట. ఇది రొటీన్ లైఫ్. మా బెడ్రూమ్ నుంచి మూన్ ఇలా కనపడుతుంది. ఎంత బాగుందో కదా. ఇంటి లోపలికి పడుతుంది వెలుతురంతా. అందరికీ గుడ్ నైట్. ఈరోజుకి వీడియోని మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.